హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక మనకి ఫ్రైడే ఒక స్టెల్లార్ ర్యాలీ ఏదైతే నిఫ్టీలో చూసాం, ఆల్మోస్ట్ 400 పాయింట్స్ పెరగటం చూసాం. దాని తర్వాత ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అండ్ ఫ్రెష్ వీక్ కాబట్టి ఈరోజు కన్సాలిడేషన్ లోనే మార్కెట్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఒక 90 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన నిఫ్టీ ప్రాబ్లీ డే మొత్తం కూడా ఒక 70 to 80 పాయింట్స్ మధ్యలోనే కదలాడిందని చెప్పొచ్చు. సో మనకి బిగ్ మూవ్ ఏదైతే లాస్ట్ వీక్ లో చూసామో వొలటాలిటీ, అది ఈ రోజు అస్సలు కనిపించలేదు మనకి. ఎందుకంటే విక్స్ మనకి అరౌండ్ 14 దగ్గర ఉంటాం చూసాం మనం. సో ఎప్పుడైతే విక్స్ 18 or 22 మధ్యకి వస్తుందో అప్పుడే వొలటాలిటీ అండ్ ఫియర్ ఫ్యాక్టర్ ని చూస్తున్నాం. ఐ థింక్ ఇప్పుడైతే మార్కెట్ చాలా కామ్ గా ఉన్నాయి అండ్ దెర్ ఇస్ నో ఫియర్ అన్న ఒక థాట్ మనకి ఇస్తుంది. సో ఈ రోజు మనకు ఓపెనింగ్ చూస్తే 24,636 ఆల్మోస్ట్ అదే హై, డే హై, అండ్ లో 24,522 గ్యాప్ ఏదైతే 90 పాయింట్స్ ఉందో టోటలీ ఫిల్ అవుట్ అని చూసాం. అండ్ అబౌట్ 40 పాయింట్స్ అప్ లో ఈరోజు క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఈరోజు ట్రేడింగ్ మనం చూస్తే కనుక 24,686 ఏదైతే లాస్ట్ వీక్ గ్యాప్ ఉందో అది ఫిల్ చేసే ప్రయత్నం చేసింది. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ ఒక 40-50 పాయింట్స్ తప్ప మొత్తం గ్యాప్ ఫిల్ అయిందని మనం అనుకోవచ్చు. సో మనకి లాస్ట్ వీక్ అనుకున్నాం గత వీడియోస్ లో, ప్రాబ్లీ ఎప్పుడైతే 50% ఆఫ్ ద ఫాల్ ఏదైతే జరిగిందో క్లోజ్ టు అబౌట్ 1180 పాయింట్స్ లో అది రిట్రేస్ అవుతేనే ఒక స్ట్రెంత్ అనేది వస్తుందని 2 days క్లోజింగ్ ఆల్రెడీ అయిపోయింది మనకి. 24,540 పైన సెకండ్ డే ఈరోజు క్లోజ్ అవుట్ అని చూసాం. అండ్ మనకి సపోర్ట్ పాయింట్స్ అనేది సిగ్నిఫికెంట్లీ అప్పర్ సైడ్ రావటం చూస్తాం. ఈ రోజులో మనం 24,100 నుంచి 23,800 అనుకున్న సపోర్ట్ పాయింట్స్ ఇప్పుడు 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 24,384 అదొక బిగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ థర్స్డే లో ఏదైతే ఉందో 24,200 అనేది ఒక బిగ్ నెక్స్ట్ సపోర్ట్ ఉంటుంది. సో 24,380 నుంచి 24,200 మనకి డిమాండ్ జోన్ లో ఉంటుంది కాబట్టి ఎనీ టిప్ షుడ్ బి బాట్ ఇన్ అనుకోవచ్చు. అండ్ మనకి ఫియర్ కూడా తొలగిపోయింది కాబట్టి ప్రాబ్లీ ఒకసారి నిఫ్టీ 24,686 పైన క్లోజ్ అయింది అంటే కనుక న్యూ ఆల్ టైమ్ హైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే 25,078 మనకి ప్రీవియస్ టాప్ ఉంది, అది కూడా బ్రేక్ అయ్యి 24,200 అండ్ 300 మధ్యలో కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో క్లియర్లీ నిఫ్టీ ఇన్ని రోజులు మనకి సెల్ రైజ్ అండ్ బై డిప్స్ అనుకుంది కాస్తే ఇప్పుడు క్లియర్ గా బై ఆన్ డిప్స్ గా కన్వర్ట్ అవుతుంది చూస్తున్నాం. అండ్ ఈ రోజు మనం చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అక్రాస్ ద బోర్డ్ లో ఒక మంచి పర్ఫార్మెన్స్ కొనసాగింది. ఈవెన్ బ్యాంకింగ్ నుంచి కూడా ప్రాబ్లమ్ మనం చూస్తే కనుక స్టేట్ బ్యాంక్, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా చాలా బాగా పర్ఫార్మ్ చేయడం చూసాం. అదేవిధంగా ఎన్టీపీసీ కానీ, ఓఎన్జీసీ, ఇంకా అదర్ నేమ్స్ లైక్ కోల్ ఇండియా, ఇవన్నీ కూడా దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇక మెటల్స్ ఇన్ని రోజుల నుంచి ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురైనది, ఈ రోజు ఒక బిగ్ షైనింగ్ కనపడింది వాటిల్లో. సో ప్రాబ్లీ స్టాక్స్ మనం చూస్తే కనుక హిండాల్కో నుంచి టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక ఐటీ ఫోర్త్ డే ఈరోజు ఒక బుల్లిష్నెస్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా ఎల్టీఏ మైంట్రీ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్ ఇవన్నీ కూడా పాజిటివ్ లో క్లోజ్ అవటం చూసాం. ఇక ఫార్మాలో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కొంచెం సైడ్ వేస్ ఉంది, ఆర్ ప్రాబ్లీ కొద్ది కరెక్షన్ మోడ్ లోకి వస్తుందని కొంది ఈ రోజు మంచి పుల్ బ్యాక్స్ రావడం చూసాం. డాక్టర్ రెడ్డి, దివీస్ అండ్ సన్ ఫార్మా లాంటివి, ఇన్ఫాక్ట్ సిప్లా కూడా దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని చెప్పొచ్చు. ఇంకా ఆటో స్పేస్ లో ఏదైతే సెల్లింగ్ కొనసాగుతుందో ప్రాబ్లీ అది ఈ రోజు కూడా కంటిన్యూ అయిందని అనుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్ ఈ రోజు నెగటివ్ గా ట్రేడ్ అయ్యాయి, ఇన్స్పైట్ నిఫ్టీ మనకి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ. సో స్టాక్స్ లైక్ M&M కానీ, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్, మారుతి, టాటా మోటార్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ మనందరికి తెలిసిందే డిఫెన్స్ సెక్టర్ ఎప్పుడైతే మార్కెట్ పర్ఫార్మ్ చేస్తుందో కొద్ది బ్యాక్ సైడ్ తీసుకుంటుంది. సో ఆ స్పేస్ లో ఎఫ్ఎంసీజీలో లీవర్ కానీ, టాటా కన్స్యూమర్, నెస్లే, బ్రిటానియా ఇవన్నీ కూడా కొద్దిగా నెగటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇంకా ప్రైవేట్ బ్యాంకింగ్ లో గుడ్ సెల్ ఆఫ్ రావటం చూసాం మనం. సో ఒక సైడ్ మనకి పిఎస్యు బ్యాంక్స్ లో మంచి బయింగ్ వచ్చినా కూడా ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్, వీటన్నిటిలో కూడా కొద్దిగా సెల్ ఆఫ్ కి రావటం చూసాం. అండ్ అదానీస్ కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగింది లాస్ట్ 2-3 వీక్స్ గా. ఏదైతే అండర్ పర్ఫార్మెన్స్ అది ఈ రోజు కూడా కొనసాగింది అని చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక స్వల్ప గ్యాప్ అప్ తో ఓపెన్ అయినప్పటికీ సస్టైన్ కాలేకపోయింది. కంపేర్ టు నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ అనేది 50,683 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఒక స్టేజ్ లో 5728 వెళ్ళి ఇన్ఫాక్ట్ క్లోజింగ్ చూస్తే కనుక 5418 దగ్గర క్లోజ్ అయింది, విచ్ ఇస్ అబౌట్ 120 పాయింట్స్ ఫ్రమ్ లాస్ట్ క్లోజింగ్ అని చెప్పొచ్చు. అండ్ లో చూస్తే 50,283. సో బ్యాంక్ నిఫ్టీలో మనం గ్యాప్ చూస్తే కనుక 51,087. ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రక్రియ కూడా ఇంకా మొదలవ్వలేదు. వేరేస్ నిఫ్టీలో మనకి ఆల్రెడీ గ్యాప్ 80% ఫిల్ అవుట్ చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ వీక్ గా ఉందంటాకి ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్
సపోర్ట్ పాయింట్స్ మనం చూస్తే కనుక 50,016 నుంచి మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 49,650 వరకు ఉంటుంది. అండ్ రెసిస్టెన్స్ పాయింట్ క్లియర్ గా మనకి 51,087 నుంచి 51,350 దగ్గర రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అవాయిడబుల్, బై అయితే చేయకూడదు ఇక్కడ. ఇన్ఫాక్ట్ ఇది ఇంకా సెల్ ర్యాలీస్ అండ్ బై టిప్స్ లోనే ఇంకా మనకు కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడే అనుకున్నట్టు మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూస్ అన్ని కూడా పాజిటివ్ ట్రేడ్ అయ్యాయి. పిఎన్బి నుంచి పిఓబి, ఎస్బీఐ ఇవన్నీ కూడా. కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కొద్దిగా సపోర్ట్ చేశాయి, బంధన్ అండ్ ఐడిఎఫ్సి లాంటివి. అదర్వైజ్ యాక్సిస్, ఐసిఐసిఐ, ఫెడరల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి కొద్దిగా వీక్ ట్రేడ్ అవుతుంది విషయం. ఇక ఎఫ్ఎండ్ఓ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్స్ ఆల్ రిజల్ట్స్ రియాక్షన్ అండ్ బ్రోకరేజ్ రిపోర్ట్స్ తోటి స్టాక్ మూవ్మెంట్ అనేది చూసాం ఇనిషియల్ గా. సో ప్రాబ్లీ ఇక్కడ చూస్తే కనుక వోల్టాస్ మంచి రిజల్ట్స్ ఇవ్వడంతో ఈ రోజు కూడా ఒక 4% పెరగటం చూసాం. గ్లెన్మార్క్ మనకి మురుగన్ స్టాన్లీ నుంచి కావచ్చు రిపోర్ట్ వచ్చింది మనకి, స్టాక్ విల్ డూ గుడ్ అని వాళ్ళ ప్రైస్ టార్గెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు ఒక 4.5% పెరగటం చూసాం. ఇక నిఫ్టీలో పెరిగిన మెటల్ స్పేస్ లో ఎలా అయితే పెరిగాయో ఇక్కడ కూడా మెటల్ స్టాక్స్ లో మంచి అప్మూవ్ రావటం చూసాం. నాల్కో కానీ హిందుస్థాన్ కాపర్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఐటీ స్పేస్ ఏదైతే ఫ్రంట్ లైన్ కి ధీటుగా మేము కూడా ఉన్నాం అన్నట్టు ఈరోజు మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా దే డన్ గుడ్. సో కొన్ని నేమ్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ బిఎస్సాఫ్ట్, ఎంఫోసిస్, పర్సిస్టెంట్, ఓఎఫ్ఎస్ఎస్, ఎల్టీటీఎస్ ఇవన్నీ కూడా పెరగటం చూసాం. ఇక హైబీటా నేమ్స్ లో మంచి అప్మూవ్ రావటం చూసాం ఈ రోజు. స్టాక్స్ లైక్ ఇండియా మార్ట్, ఎంసీఎక్స్, డిక్సన్ టెక్నాలజీస్, ట్రెంట్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇప్పుడే అనుకున్నట్టు పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో కూడా దర్ ఇస్ ఎ గుడ్ మూవ్. సో నాల్కో, సేల్, గేల్ లాంటివి స్టాక్స్, కెనరా బ్యాంక్, ఎంజిఎల్, ఐఓసి ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక సిమెంట్ అండ్ ఫార్మా ప్యాక్ లో కూడా ఎఫ్ఎండ్ఓ స్పేస్ లో ఒక మంచి బిగ్ మూవ్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ దాల్మియా సిమెంట్ కానీ, రామ్కో సిమెంట్ కానీ, అరవిందో ఫార్మా కానీ, బయోకాన్, లారస్ లాంటి స్టాక్స్ లో మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక వీకెండ్ వాటిల్లో దెర్ ఇస్ నో బిగ్ నేమ్స్ కానీ, బట్ ఆటోస్ ఆల్రెడీ డౌన్ ఉన్నాయని అనుకున్నాం మనం. సో కొన్ని స్టాక్స్ లో గుజరాత్ గ్యాస్, జూబ్లియంట్ ఫుడ్, ఇండిగో ఇలాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక స్పెషాలిటీ కెమికల్స్ లో కొంచెం సెల్లింగ్ కి గురవటం చూసాం. స్టాక్స్ లో దీపక్ ఫర్టిలైజర్స్ కానీ, నవీన్ ఫ్లోరిన్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక క్యాపిటల్ గుడ్స్ లో సిమెంట్స్, ఏబీబీ అవి కూడా స్వల్పంగా నెగటివ్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళేసరికి ప్రాబ్లీ ద లాట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే పెరిగాయో కొన్ని బ్రేక్అవుట్ చార్ట్స్ లో పెరగటం చూసాం, కొన్ని ఏమో క్యాచ్అప్ బోర్డ్ లో పెరగటం చూసాం. సో మనం కొన్ని నేమ్స్ చూస్తే కనుక ప్రాబ్లీ స్టెర్లింగ్ టూల్స్ కానీ, పిఓసిఎల్ కానీ, పాండి ఆక్సైడ్స్, మొరపెన్ ల్యాబ్స్ కానీ, గ్రావిటా కానీ, పాన్ ఏషియా బయోటెక్ అండ్ ఎస్హెచ్కేఎల్ కానీ ఇవన్నీ కూడా బ్రేక్అవుట్ చార్ట్స్ గా మనం పరిగణిస్తాం. ఎందుకంటే ప్రీవియస్ టాప్ పైన కూడా ప్రాబ్లీ క్లోజ్ అవటం ఈ రోజు చూసాం. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 20% కూడా పెరగటం చూసాం. సో 20 నుంచి 15 వరకు పెరగటం చూసాం. ఇక క్యాచ్అప్ అయిన స్టాక్స్ లో మనం పుల్ బ్యాక్ ర్యాలీస్ అంటాం వాటిలో చూస్తే కనుక కోర్స్ ఈ స్టాక్స్ అన్ని కూడా ఒక మంచి సెల్లింగ్ కి గురైనాక ఈ రోజు ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఈ స్టాక్స్ కూడా బిట్వీన్ 7 to 14% పెరిగాయి. బట్ కంపేర్ టు ఇంతకుముందు మాట్లాడుకున్న నేమ్స్ తో ఇది కొద్దిగా ఇంకా వీక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి, కొన్ని ఓన్లీ ఇంకా క్యాచ్అప్ మోడ్ లో ఉన్నాయి. సో ఆ నేమ్స్ మనం చూస్తే కనుక ఫుడ్స్ అండ్ ఇన్, లితికా, ఐఏఎఫ్ఎల్, సాయి సేల్స్, కళామందిర్ ఏదైతే న్యూ లిస్టింగ్ ఉందో ప్రాబ్లీ ఇది స్టిల్ 200 మూవింగ్ యావరేజ్ కింద ఉంది. అండ్ అదర్ నేమ్స్ లైక్ క్యాంప్స్ అండ్ ఓలా ఎలక్ట్రిక్ ఈ రోజు కూడా ఒక 10% అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయింది. సో ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ లిస్ట్ అయినప్పటి నుంచి డబుల్ అవటం చూసాం. అంటే అఫ్ కోర్స్ ఇష్యూ ప్రైస్ నుంచి డబుల్ అయింది. 90 రూపీస్ లో లిస్ట్ అయిన స్టాక్ ఈ రోజు 146 దగ్గర కూడా ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ప్రాబ్లీ కొన్ని నేమ్స్ నే వీ షుడ్ మెన్షన్, ఎందుకంటే ఓవరాల్ బ్రాడర్ మార్కెట్ ఈ రోజు చాలా స్ట్రాంగ్ గా ఉంది కంపేర్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. బట్ కొన్ని స్టాక్స్ వీక్ అయ్యాయి డెఫినెట్ గా. టు నేమ్ ఫ్యూ, సుప్రజిత్ ఇండస్ట్రీ 6% పడింది, మజ్డాక్ అబౌట్ 5% కరెక్ట్ అయింది, హిందుస్థాన్ జింక్ ఈ రోజు కూడా 5% కరెక్ట్ అయింది. మనందరికి తెలిసిందే ఓఎఫ్ఎస్ దానిలో రన్ అవుతుంది ఇప్పుడు. సో అరౌండ్ 485 దగ్గర లైక్లీ వాళ్ళు ఇష్యూ చేసే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈరోజు 495 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ స్టాక్ లో గుడ్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ 808 నుంచి కరెక్ట్ అవుతూ ఇప్పుడు 495కి వచ్చింది. అండ్ 200 మూవింగ్ యావరేజ్ ఇస్ ఆల్మోస్ట్ అక్కడే 490. సో మీడియం టు లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో 10 to 15% రిటర్న్స్ కోసం ఈ స్టాక్ ని 490 నుంచి మేబీ 470 వరకు అక్యుములేట్ చేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇంకా అదర్ స్టాక్స్ లైక్ మనం చూస్తే కనుక సువెన్ కానీ, పోకర్నా కానీ, జిఆర్ఎస్సి కానీ, డ్రీమ్ ఫోక్స్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. సో బేసికలీ ఇవన్నీ ఏంటంటే రిజల్ట్స్ బాగానే ఇచ్చారు కానీ
బట్ ప్రాబబ్లీ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఆల్వేస్ ఉంటుంది కాబట్టి ఆ కోవలో ఈ స్టాక్స్లో కరెక్షన్ రావటం చూసాం. మేబీ ఈ స్పేస్లో కొన్ని ఇంకా కిందకు వస్తే వన్ షుడ్ ట్రై టు పిక్ అని చెప్పొచ్చు. ఇక మనం ఫ్రైడే రోజు ఒక స్టాక్ గురించి అనుకున్నాం, స్టాక్ టు వాచ్ అని. దట్ వాస్ ఎస్ఎంఎస్ ఫార్మా. సో 325 to 275 వచ్చి పుల్ బ్యాక్ వచ్చిందని 290 వరకు. సో దట్ వర్క్డ్ అవుట్ ఈరోజు. సో 304 305 దాకా కూడా హై వెళ్ళటం చేసాం ఎస్ఎంఎస్ ఫార్మా. సో నవ్ ఐ థింక్ అదే కోలో బయోకాన్ ని మనం వాచ్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఈ స్టాక్ కూడా ఒక మంచి కరెక్షన్ గురైంది. 376 నుంచి ఆల్మోస్ట్ 320 325 దాకా కరెక్ట్ అయ్యి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ రావడం చూస్తున్నాం మనం. సో 340 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 328 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ లో. సో 318 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి ట్రేడింగ్ స్టాప్, అండ్ 376 వరకు అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో 35-40 రూపీస్ అప్సైడ్ పొటెన్షియల్ అండ్ 16 to 17 రూపీస్ డౌన్ సైడ్ స్టాప్ లాస్ లో ఉంది. కాబట్టి ఈ స్టాక్ ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకుని స్టాక్ ఫర్ టుమారో లాగా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఇక మార్కెట్ ఇక్కడ నుంచి కూడా కన్సాలిడేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం, ఎవ్రీ బిగ్ ఫాల్ తర్వాత అట్లీస్ట్ 4-5% ఫాల్ తర్వాత నిఫ్టీ న్యూ హైస్ క్యాచ్అప్ అవటం చూసాం. సో ఈసారి కూడా అదే అవుతుందా? మేబీ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. బట్ ఏదైనప్పటికీ 20-day మూవింగ్ యావరేజ్ కట్ కానంత వరకు దెర్ ఇస్ నో థ్రెట్. సో 24,389 పైన ఉన్నంత కాలం న్యూ హై వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో బుల్లిష్ గానే ఉండే ప్రయత్నం చేయండి, అండ్ టిప్స్ వచ్చినప్పుడు కొంటే నియర్ టు ద స్టాప్ లాస్ మనకి కొంటే కనుక లాస్ తక్కువ ఉంటుంది అండ్ ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దట్ వే వీ షుడ్ ట్రేడ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.